అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. 1919వ సంవత్సరంలో మార్చి 15వ తేదీ నాడు హైదరాబాద్‌లో ఒక చారిత్రక విద్యా సంస్థ ప్రారంభమైంది. అదే ఉస్మానియా విశ్వవిద్యాలయం. హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించిన నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ విద్యా అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఆయన పేరు మీదుగానే ఈ విశ్వవిద్యాలయానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం అనే పేరు వచ్చింది. ఆ కాలంలో భారతదేశంలో ఉన్న చాలా విశ్వవిద్యాలయాలు ఆంగ్ల భాషలోనే విద్యను అందించేవి. కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ఉర్దూ భాషను విద్యా మాధ్యమంగా ఉపయోగించిన మొదటి పెద్ద విశ్వవిద్యాలయాలలో ఒకటి. దీనివల్ల స్థానిక విద్యార్థులకు విద్యను సులభంగా అందించే అవకాశం కలిగింది. హైదరాబాద్ నగరంలోని అందమైన నిర్మాణ శైలితో ప్రసిద్ధి చెందిన ఈ విశ్వవిద్యాలయం త్వరలోనే విద్యా కేంద్రంగా ఎదిగింది. ఇక్కడ కళలు, విజ్ఞానం, న్యాయం, వైద్య శాస్త్రం వంటి అనేక విభాగాల్లో విద్య అందించబడింది. దేశం నలుమూలల నుండి విద్యార్థులు వచ్చి ఇక్కడ చదివారు. కాలక్రమేణా ఉస్మానియా విశ్వవిద్యాలయం భారతదేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ విశ్వవిద్యాలయం నుండి అనేక మంది ప్రముఖ నాయకులు, శాస్త్రవేత్తలు, సాహితీవేత్తలు మరియు ప్రజా సేవకులు వెలుగులోకి వచ్చారు. ఈ విధంగా 1919వ సంవత్సరంలో స్థాపించబడిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాకుండా మొత్తం భారతదేశానికి విద్యా రంగంలో గొప్ప సేవ చేసింది. నేటికి ఇది జ్ఞానం, పరిశోధన మరియు విద్యకు ప్రతీకగా నిలిచింది. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు చేరాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ. మర్చిపోద్దే.